భగవంతుడు సర్వాంతర్యామి అంటారు. ఎందెందు వెతికి చూచినా అందందే కలడని భక్తులు నమ్ముతారు. మనసులో నమ్మకం, కళ్ళలో భక్తి ఉండాలే కాని సర్వం సాయిమయమే. ఎటు చూసినా భగవత్ స్వరూపమే సాక్షాత్కరిస్తోంది. ఈ మాటలకు నిదర్శనమే ఈ స్టోరీ. సాయినాథుని చమత్కారం. సీతాకోక చిలుకపై వాలిన సాయిబాబా. ఈ ఫోటోలో కనిపిస్తున్నట్టుగానే ఇదిగో సాయిబాబా శిరస్సుపై తెల్లటి వస్త్రం. శ్రీ సాయి నీరాజనం జయ జయ సాయి. ఫోటోలో ఉన్నట్టే తెల్లటి గడ్డం ఇక్కడ చూడొచ్చు. శ్రీ సాయి నీరాజనం జయ జయ సాయి. ఓ సాయి నీరాజనం శ్రీ సాయి నీరాజనం. ఫోటోలో తెల్లటి కుర్తా కనిపిస్తున్నట్టుగానే సీతాకోక చిలుకపై కూడా తెల్లటి దుస్తుల్లో సాయినాథుడు దర్శనమిస్తున్నాడు. మహారాష్ట్ర పుణేకి సమీపంలోని గ్రామంలో ఈ అద్భుతం జరిగింది. వీరంతా సాయి భక్తులు. అంతా తరచూ షిరిడీ వెళ్లి వస్తుంటారు. ప్రతి గురువారం ఉపవాసం ఉంటారు. తమను అనుగ్రహించడానికే బాబా ఇలా సీతాకోక చిలుకపై దర్శనమిచ్చారని నమ్ముతున్నారు. आज करीबन ये दूसरा तीसरा दिन है और ये जो साई की प्रतिमा दिखी तो इस पर सब लोगों की श्रद्धा और विश्वास है कि इस गांव पे भी साई की अटूट छाया है और यहाँ सब लोग जो है यहाँ के साई भक्त है। हमारे आश्वे गांव में एक भगवान का चमत्कार हुआ है जिसमें एक भौरे के अंदर साई बाबा ने हम सबको दर्शन दिया है। उसका हमारे गांव पर बहुत बड़ा आशीर्वाद है, इसलिए वो यहाँ आए हैं। ఈ వింతను చూడ్డానికి తండోపతండాలుగా భక్తులు వస్తున్నారు. సాయి భజనలు చేస్తున్నారు. ఇక పుణె నుంచి సూరత్ కు వెడితే ఇక్కడ ఈ గోడను జాగ్రత్తగా గమనించండి. సాయి ఆకృతి కనిపిస్తుంది. ఈ ఫోటోను చూడండి. అచ్చం ఇలాగే సాయి రూపం గోడపై కనిపిస్తుంది. ఇక ఇది ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ లో జరిగిన అద్భుతం. హారతి జరుగుతుండగా సాయి ఆకృతి కనిపించింది. అంబేద్కర్ నగర్ లో రొట్టెపై సాయి ఆకారం దర్శనమిచ్చింది. దీంతో భక్తులు ఆనంద పరవశులయ్యారు. ఆశ్చర్యాలలోకెల్లా పరమాశ్చర్యమిది. హోమజ్వాలలో సాయి ఆకృతిని ఈ ఫోటోల్లో స్పష్టంగా చూడొచ్చు. అచ్చం బాబా నిలబడినట్టు ఉన్న ఈ జ్వాలల్ని చూసి భక్తులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. ఈ భౌతిక ప్రపంచం నుంచి సెలవు తీసుకున్నప్పటికీ భక్తులకు బాబా అభయహస్తం ఇస్తూనే ఉంటారని సాయి సచ్చరిత్ర చెబుతోంది. వివిధ రూపాలలో సాయినాథుడు కనిపిస్తాడని భక్తులు భావిస్తారు. ఇందుకు ఇవన్నీ నిదర్శనాలేనని నమ్ముతున్నారు. శ్రీ సాయి నీరాజనం జయ జయ సాయి. ఓ సాయి నీరాజనం. మన దేశంలోనే కాదు, పొరుగు దేశం చైనాలోనూ చమత్కారం జరిగింది. హువాంగ్షాంగ్ సమీపంలో ఇటీవల బాగా వర్షం కురిసింది. తర్వాత ఆకాశంలో ఇంద్రధనుస్సు ఏర్పడింది. ఆ సమయంలో ఈ ఆకారం దర్శనమిచ్చింది. ఇది సాక్షాత్తు బుద్ధుని రూపమేనని చైనీయులు భావిస్తున్నారు.
ఈ ఫోటోలో బుద్ధుని రూపాన్ని ఆకాశంలోని ఈ ఆకృతిని పోల్చి చూడండి. ఫోటోలో బుద్ధుని వెనుక ప్రకాశం ఉన్నట్టే ఆకాశంలోని ఈ రూపం వెనుక కూడా ప్రకాశం కనిపిస్తోంది. ఇది సాక్షాత్తు బుద్ధుని మహిమేనని హువాన్షాంగ్ వాసులు నమ్ముతున్నారు. యద్భావం తద్భవతి అని పెద్దలంటారు. మనస్సు భక్తిభావంతో నిండాలే కాని చరాచర విశ్వమంతా భగవంతుడే కనిపిస్తాడని ఆస్తికులు భావిస్తారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పడ్డ ఈ వింతలన్నీ ఆ భావనలకు ప్రతిరూపాలే.